మన భారతదేశపు రాజధాని ఢిల్లీలో బురాడి అనే ఏరియాలో జరిగిన ఒక ఘటన. భాటియా ఫ్యామిలీకి సంబంధించిన 11 మంది సామూహికంగా బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ చనిపోయిన 11 మంది శరీరాల మీద పుట్టిన గుర్తులు గాని కాల్చిన గుర్తులు గాని లేవు. వీళ్ళింట్లో ఉన్న డబ్బు ఎక్కడికి పోలేదు. అలాగే ఇంట్లో కూడా సామాన్లు అంత ఎక్కువగా ఏం లేదు. ఈ భారత ఫ్యామిలీ ఇంట్లో దేవుడికి సంబంధించిన బుక్స్ ఎక్కువగా దొరికాయి. ఈ దేవుడికి సంబంధించిన బుక్స్ కాకుండా 2 నోట్ బుక్స్ దొరికాయి. ఈ 2 నోట్ బుక్స్ లోనే వీళ్ళ చావుకి గల కారణాలు కూడా చాలా వరకు పోలీసులకు దొరికాయి. ఆ నోట్ బుక్స్ లో ఉన్న దాన్ని ఆధారంగా చేసుకొని ఈ ఫ్యామిలీకి సంబంధించిన 11 మంది కూడా ఒక స్పిరిచువల్ ప్రాక్టీస్ అంటే ఆధ్యాత్మిక ప్రక్రియకు పాల్పడ్డారు. కళ్ళని మూసుకుంటే ఈ ప్రపంచం మనకి కనబడదు. చేతులు పనిచేయకపోతే మన తిండి మనం తినలేం. ఈ 2 మనిషికి ఎప్పుడైతే దూరం అవుతాడో వాడు దేవుడికి దగ్గరవుతాడు అని ఆ బుక్స్ లలో రాసుందంట. కుటుంబంలోని వ్యక్తులు ఎక్కడెక్కడ చావాలో అనేది కూడా అక్కడ రాసుందంట. సుమారు 10 శవాలు ఒకే ప్యాటర్న్ లో జీవి తీసుకోవడం జరిగింది. ఇలా అసలు ఎందుకు జరిగిందని ఇన్వెస్టిగేట్ చేయగా ఈ కుటుంబంలోని లలిత్ అనే ఒక వ్యక్తికి 3 సంవత్సరాల క్రితం మాట పడిపోయింది. తన మాట మళ్ళీ తిరిగి వస్తుంది. నువ్వు దేవుడిని బాగా నమ్మాలి, దేవుడిని పూజించాలి అని స్వర్గీయులైన లలిత్ వాళ్ళ తండ్రి తన కలలో వచ్చి చెప్తుండేవాడంట. కలలో కనిపించిన తండ్రి చెప్పినట్లుగానే పూజలు చేయడం మొదలు పెట్టేశాడు లలిత్. అలా చేసిన కొద్ది నెలలకే తిరిగి మాట వచ్చేసింది. అంతే, ఇంకా కుటుంబం అంతా కూడా పూజలు పురస్కారాలు వీటి మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేశారు. భజనలు పూజలు ఇదంతా కూడా బాగా జరిపేవారంట. ఒక్కొక్కసారి పూజలు చేయడం మొదలు పెడితే 2 రోజులు అయినా సరే పూజలను ఆపేవారు కాదంట. అంత డీప్ గా వీళ్ళు చేసేవారంట. ఈ 11 మంది చావడానికి ముందు వీళ్ళింట్లో బరకత్ పూజ జరిగింది. లలిత్ అలాగే తన భార్య వీళ్ళిద్దరూ కలిసి ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ కూడా ఒక స్టూల్ ఎక్కించి కాళ్ళు చేతులు నోరు కళ్ళని కట్టేసి మెడను ఆ తాడుని బిగించి కింద ఉన్న స్టూళ్ళని జరిపేశారు. ఇదంతా ఒక ఎత్తు అయితే ఈ ఇంట్లో గత 3 నెలలుగా రెనోవేషన్ పనులు నడుస్తున్నాయంట. అందులో భాగంగానే లలిత్ ఇంటికి ఒక గోడ వైపు మొత్తం కూడా 11 పైపులని పెట్టించాడు. ఇంట్లో ఉండే వాళ్ళ సంఖ్య కూడా 11. దీనికి తోడుగా ఆడవాళ్ళ ఇంట్లో ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరికీ పైపులు ఒక రకంగా మగవాళ్ళకి ఒక రకంగా ఉన్నాయి. అసలు ఈ పైపులు ఏంటి? వీళ్ళందరిలో 10 మంది ఒకే రకమైన చావుని చూశారు. సో ఇంత సీరియస్ గా స్పిరిచువల్ ప్రాక్టీస్ ని తీసుకున్నారు. ఓకే, ఈ 11 మందిలో 2 చిన్న పిల్లలు ఉన్నారు. వాళ్ళకి దేవుడి యొక్క మోక్షం కావాలని ఎందుకు కోరుకుంటారు? అంతేకాకుండా యంగ్ గర్ల్స్ కూడా ఉన్నారు. వాళ్ళు అసలు స్పిరిచువల్ కి సంబంధించిన ఏదైనా సరే ఆ ఏజ్ గ్రూప్ లో ఎందుకు తెలుసుకోవాలని